ఏంది పెద్ద మనిషి ఎప్పుడు చూసినా ఈ ప్రజాభవన్లో కనిపిస్తున్నావు గుస్సా అవుతున్నావు సీఎం కూడా గుస్సా అవుతున్నామంటే సార్ నేను ఒకటే చెప్తున్నా మాకు ఒప్పుకున్నాయి మేనిఫెస్టోలో పెట్టినాయి అధికారంలోకి రాక ముందుకు కడపలో తలకాయ పెట్టి బతలాడేవు రేవంత్ రెడ్డి నువ్వు ఏం తక్కువ చేసి ఇస్తుండా పింఛన్లు ఇస్తుండా ఉద్యోగాలు ఇస్తుండా రాజీవ్ వికాసం అని పెట్టావు ఎవరికి ఇస్తున్నావు స్థానిక ఎమ్మెల్యేకి ఏం అవసరం జిల్లా కలెక్టర్ చేయాలి అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈడీ ఉన్నారు ఎంపీడీఓ గారు పంపిస్తారు మీకు లిస్టు వెరిఫికేషన్ చేసి ఆడికి వెళ్ళి కలెక్టర్ గారు చేయాలి నువ్వు ఎమ్మెల్యేకి ఎందుకు పెట్టుకున్నావా ఎమ్మెల్యేకి ఎందుకు పెట్టుకున్నావు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిండు దళిత బంధు తర్వాత ఏంటంటే ఎస్టీ బంధు బీసీ బంధు మైనార్టీ బంధు అని అందరు తీసుకుపోయి పార్టీ కార్యకర్తలు 10 లక్షల రూపాయలు ఇచ్చుకున్నావు మరి కత్తిమ జనానికి తెలంగాణలోనికి ఎవరికి ఇచ్చినావు నువ్వు ఈయన కూడా అంతే మరి ఎమ్మెల్యేకు లిటికేషన్ ఉందంటే మరి ఇక వీళ్ళంతా అవలగాలి 12 లక్షల మంది అప్లై చేసిన నిరుద్యోగులు నువ్వు వికలాంగులకు సంబంధించి నేను వచ్చింది వికలాంగుల పెన్షన్లు ఇవ్వాలి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలి తర్వాత ఏంటంటే రాజీవ్ యువ వికాస్ పథకం కింద 6 లైన వికలాంగులకు అందరికీ లోన్లు ఇవ్వాలని చెప్తున్నాను పెన్షన్లకి ఎక్కడ వస్తున్నాయి 4,000 రూపాయలు నువ్వు ఇచ్చావు ఏమన్నా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు నీ ముఖానికి ₹1 పెంచాలి పెంచుతాడు గాలి మోడలు బట్టవాది మోడల్ అవన్నీ సీఎం అయినాడు గట్టినే ఉంటాడా 6,000 పదహారు ఇస్తాడు మోదవారి ఆయన 6,016 రూపాయలు ఇస్తాను ఇప్పటికి రూపాయి కట్టలేదు అంటారు ఎందుకన్నారు మేము ఓట్లు వేస్తేనే గెలిచినావు కదా నువ్వు మేము ఓట్లు వేస్తేనే గెలిచినావుగా లేకపోతే ఎవడేసింది నీకు ఓట్లు ప్రజలే కదా తెలంగాణ ప్రజలే కదా వికలాంగులకు కూడా వేసినాం కదా మరి నువ్వు మోతావారిగా మాట్లాడితే ఏం చెప్పాలి నేను పోయినప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వవు నీకేమైనా విఐపీలు కావాలి రాజకీయ నాయకులు కావాలి కోటీశ్వరులు అయితే అపాయింట్మెంట్ ఇస్తావు వికలాంగులకు అపాయింట్మెంట్ ఇవ్వవు మరి వికలాంగుల దగ్గరకు వచ్చి కాళ్ళు ఎందుకు మొక్కుతావు నువ్వు ఓట్లేరు అని స్థానిక ఎమ్మెల్యేలు ఎందుకు మొక్కుతారు వచ్చి ఇంటింటికి తిరిగి దండం పెడతారు ఎందుకు అలా మరి అందుకనే తగిన బుద్ధి చెప్తాం రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా ఇప్పటికైనా రిక్వెస్ట్ చేసి చెప్తున్నా స్థానిక సంస్థ ఎన్నికలలో నీ సంగతి ఏందో చూస్తాం 2028-29 ఎలక్షన్లలో నిన్ను తుక్కు ఓడించకపోతే వికలాంగుల శాపం తరిగి నువ్వు పోతావని చెప్తాను నేను ప్రజాభవన్ పెట్టారు కదా మీకోసం ఏమంటారు ప్రజాభవన్ పెడితే తీసుకునే కాగితాలు చెత్తకుండా చేస్తారు ఏం పాస్ అవుతాయి వాళ్ళ ఇచ్చిన పేపర్లు రండి ఎక్కడో ఒక్కటి కూడా అమలు అయింది లేదు అరే సాల్వ్ అయితే నేను ఎందుకు మాట్లాడతా ఈ విషయం నేను ఎందుకు మాట్లాడతా ఒక యూనియన్ లీడర్ నేను తెలంగాణ రాష్ట్ర వికలాంగుల యూనియన్ లీడర్ నేను ఎన్నిసార్లు మీరు మీడియా ప్రతినిధులు మీరు అంతా చూస్తూ ఉన్నారు ఎన్నిసార్లు చెప్తా ఉన్నా గవర్నర్కు లెటర్ ఇచ్చిన తర్వాత క్యాబినెట్లో ఉన్న మంత్రులకు కూడా అందరు కలిసిన మా వికలాంగుల శాఖ మంత్రి సీతక్క కూడా కలిసిన బాబు సాల్వ్ చేస్తాం ఎప్పుడు సాల్వ్ చేస్తాం మంత్రి ఉన్నారు అంతే ఇచ్చిన దరఖాస్తు తీసుకుంటే అలా పిఏ ఎక్కడ వేస్తారో ఏం కదను ఆ సమస్య పరిష్కారమే లేదు అయితే మేము ఎందుకు మాట్లాడతాం ఇప్పుడు ఒకవేళ నువ్వు పెన్షన్ ఇచ్చినట్టయితే మేమెందుకు నీ మీద దుష్ప్రచారం చేస్తాం చేయం కదా ఇంకా పొగుడుతాం పాలాభిషేకం చేస్తాం అన్ని రకాలుగా అది చూస్తాం కానీ నువ్వు ఇచ్చిన మాటలు గాలికి వదిలేసినావు వికలాంగులను గాలికి వదిలేసినావు అంటే నువ్వు ఎంత మూర్ఖుడవో మాకు ఇప్పుడు అర్థమైంది అప్పులు ఉన్నాయంటే మాకేం సంబంధం అప్పులు ఉన్నాయంటే ప్రజలే తెరిపేదిగా నువ్వు తెరుపుతావా అప్పులు తెచ్చినా ప్రజలే తెరుపుతారు కదా కేసీఆర్ అప్పులు చేసినా ప్రజలే తెరుపుతారు లేకపోతే కేసీఆర్ తెరుపుతారా లేకపోతే రేవంత్ రెడ్డి తెరుపుతారా ఆర్బీఐ నుంచి మన 11,000 రూపాయలు తెచ్చినావు 11,000 కోట్ల రూపాయలు తెచ్చినావు మాకు వికలాంగులకి ఆయన అని చెప్పినావు అవి ఎక్కడో దులిపేసిన కథం ఈ స్కీమ్ పెట్టినా ఆ స్కీమ్ పెట్టినా అని మరి మాకు కూడా చేసుకో ఒక 1,000 రూపాయలు చెప్పారు 6,016 ఇస్తాను 5,016 చెప్పారు సంతోషపడుతుంటే ఇంకా 1 ఇయర్కి మళ్ళీ 1,000 రూపాయలు ఇచ్చేవి సంవత్సరంన్నర అయిపోయింది ఇప్పటికీ వికలాంగులకు న్యాయం చేసింది లేదు ఏది లేదు ఆయన సంగతి ఏందో స్థానిక సంస్థ ఎన్నికలలో చూసుకుంటాం మేము చూసుకొని ఆయన గద్దె దింపుడే ఖాయం మేము ఏ పార్టీ వాడు మాకు సపోర్ట్ చేసింది కాదు ఏ పార్టీ వాడు నేర్తో వచ్చింది కాదు మేము మా వికలాంగ ఆల్ ఇండియా వికలాంగుల యూనియన్ ఉంది మా తెలంగాణ రాష్ట్రం నుంచి లక్షలాది మంది వికలాంగులు ఉన్నాం మేము ఇలా రోడ్డులో పడ్డాం మమ్మల్ని ఆదుకునే ప్రభుత్వమే లేదు మోసం చేసి కంపల్సరీ మోసం చేసిండు 1 తారీఖు నుంచి 5 తారీఖు వరకు పింఛన్లు అంటే నువ్వు పెంచకున్నా సరే నాయన ఉన్న పింఛన్లు ఇవ్వమంటారు నీ ఎమ్మెల్యేకి మాత్రం 1 తారీఖే నీ అకౌంట్లు వేస్తావు జీతం పడుతుంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు మరి అడక తింటారు వాళ్ళు అడక తింటారు మేము రోడ్డు మీద అడక తింటాం కాబట్టి వాళ్ళు కూడా చెదరగడ్డ పిడిచిపోయి అడక తినాలి అసెంబ్లీ ముందర
అట్లా నేను చెప్తున్నాను కదా, అది నీకు తగిన గుణపాఠం చెప్పేది ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికలలో నీకు తగిన గుణపాఠం చెప్తాం. నేను చెప్తున్నా, వికలాంగుల యూనియన్ ప్రెసిడెంట్గా చెప్తున్నా, ఇప్పుడైనా కళ్ళు తెరిచి వికలాంగుల న్యాయం చేస్తేనే మంచిది. నువ్వు లేకపోతే మా పాపం తలిగి, అనాథల పాపం తలిగి నువ్వు గాలిలో కొట్టుకుపోతావు అని చెప్తున్నా నేను. ఇది ఖచ్చితంగా మార్పు ఏం మంచిగా లేదు మాకైతే ఇప్పటికీ. వికలాంగులకైతే లేదు, కతిమ్మలకి ఎవరికి ఉందా కానీ వికలాంగులకైతే ఏం న్యాయం చేసింది లేదు. మాకు ఎలాంటి మార్పు కాలే. ప్రజాభవన్లో ఇచ్చిన దరఖాస్తులు తీసుకుంటారు, వస్తుందా అని చెప్తారు అంతే. అలాంటిది 100,000 ఇచ్చిన మీరు కూడా మీడియా మిత్రులు కూడా చూస్తూనేవారు. వచ్చినప్పుడల్లా మొత్తుకుంటానే ఉన్నా, రాజ్భవన్ ముందర కూర్చున్నా, అసెంబ్లీ ముందర కూర్చున్నా. ఏదే పరిష్కారం? ప్రజాప్రభుత్వం అంటే మాకు ఎక్కడ ఉంది ప్రజాప్రభుత్వము? మాకు ఏమి ఇచ్చింది ప్రజాప్రభుత్వం? చెప్పు నువ్వు. ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేదే నీది తప్ప, కానీ మాకు వచ్చింది ఏముంది, ఇచ్చింది ఏముంది? నువ్వు ఏం లేదు. 6 గ్యారెంటీ లేవు, 7 గ్యారెంటీ లేవు. మాకల్లా ఎలాంటి ఆర్థిక సాయం అందింది లేదు. ప్రభుత్వ భూములు ఉన్నాయి, అసైన్మెంట్ భూములు ఉన్నాయి. దానికి ఏం చెప్పినావా నువ్వు? ఏం చెప్పినావు? నీకు రాగానే పోడు భూములు పట్టాలిస్తా, అసైన్మెంట్ భూమి పట్టాలిస్తా. అదే ఉన్నోనికే ఇస్తున్నావు నువ్వు. 10 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నా పట్ట భూమి వానికే మళ్ళీ పాస్బుక్లు ఇస్తున్నావు తప్ప నీ భూభారత చట్టంలో ఏమైనా ఆప్షన్ పెట్టినావా? ప్రభుత్వ భూములకు సంబంధించి ఆప్షన్ పెట్టినావా? పోడు భూములకు సంబంధించి ఆప్షన్ పెట్టినావా? నువ్వు పాదయాత్ర తిరిగేటప్పుడు ఏమేం చెప్పినావు నువ్వు? పోడు భూములు పట్టాలిస్తా, అసైన్మెంట్ భూములు పట్టాలిస్తా, అమ్ముకునే అవకాశం చేస్తా, ఆడపిల్లలు పెళ్లికున్నారంటే రకరకాలుగా మాట్లాడినావు. ఏతల మాటలన్నీ ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి? ఎక్కడ పోయినా నీ మాటలన్నీ? ఏతల మాటలు మరి అవి చేతులతో చూపించాలి. నువ్వు ఏతల మాటలు మాట్లాడు కాదు. మేము కూడా రాజకీయ నాయకులమే, నీకంటే అయ్యా చేసినాం మేము. రాష్ట్ర వ్యాప్తంగా మాకు కూడా తెలుసు, అన్ని పార్టీలలో పనిచేసిన వాళ్ళమే, మాకు అంతా గుర్తు. నీ సంగతి ఏంటో కూడా గుర్తు. మెట్ల కింద పడినది మాకు. ఏం సంగతి? టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు దగ్గర గులాంగిరి వాడు పండుకున్నావు నువ్వు టీడీపీ కార్యాలయంలో. మాకు తెలియదా? అన్న నాకు ఎమ్మెల్యే సిటీ అని మాకు తెలియదా? అదంతా అరే ఎప్పుడు రేవంత్ రెడ్డి అంది ఎప్పుడు ఒక దగ్గరనే ఉన్నాం మేము. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 20 ఏళ్ళు ఉన్నాం మేము టీడీపీలో. ఈ సంగతి మాకు తెలియదా? చంద్రబాబు ఎట్లా గీకిలాడేది, ఎట్లా బతలాడేది అంతా గుర్తు మాకు. కష్టపడి పైకి వచ్చిందా ముఖ్యమంత్రి? కష్టపడి పైకి వస్తే మరి కష్టపడి పైకి వచ్చిందో మాకు తెలియదు. కానీ కార్యకర్తగా పని చేసుకుంటూ కష్టపడి పని చేయొచ్చు, మరి ప్రజల కోసం పని చేయవు. ప్రజల కోసం ఎందుకు పని చేస్తలేవు? ప్రజల కోసం అయితే పని చేయాలి కదా. నువ్వు ఎందుకు పని చేస్తలేవు ప్రజల కోసం? పని చేస్తే మేము ఇంత దాకా ఎందుకు వస్తాం సార్ చెప్పండి మీరు? మేము ఇంత దాకా రావాల్సిన అవసరం మాకేముంది? ఏంటిది ప్రతిపక్షాలు? నాకు అవసరమే లేదు, ప్రతిపక్షాలతో పనే లేదు నాకు. మా వికలాంగుల హక్కులు కొట్టడానికి యూనియన్ లీడర్గా ఉన్నాం మేము. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కూడా భయపడాం మేము. 3% ఉన్న రిజర్వేషన్ నరేంద్ర మోడీకే భయపడలే. ఢిల్లీలో వారం రోజులు మొత్తం ఆర్టీసీ, గీటీసీ, రైల్వే అన్నీ బంద్ చేసిన వాళ్ళం మేము. 3% ఉన్నది 4% చేసిన నరేంద్ర మోడీ పిలిపించి బతలాడి. మరి నీకు భయపడతామా? ఇలా దేశ ప్రధానికే భయపడలే మేము, ఇలా నీకు భయపడతామా మేము? కాబట్టి ఏంటంటే వికలాంగ సమస్యలు ఏది ఉన్నా నేను చెప్తున్నా, సీఎం రేవంత్ రెడ్డి గారు నీ ప్రజాప్రభుత్వం అంటున్నావు, వికలాంగులకు మోసం చేసినావు. దీన్ని తక్షణమే విరమించుకొని నువ్వు ఏం న్యాయం చేస్తావో ఏమో అది నీకే వదిలేస్తున్నావు. లేకపోతే రేపు పనిష్మెంట్ ఎట్లా ఉంటాయంటే ఇక అది స్థానిక సంస్థ ఎన్నికల నుంచి రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు నీ సంగతి ఏందో చూస్తాం. నిన్ను తుక్కు ఓడించేది మా బాధ్యత. నువ్వు తట్టబుట్ట వరకు పోవాల్సిందే, అది మేము ఫిక్స్ అయినాం. నీతోటి ఏది కాదు, నీతోటి అయ్యేదే కాదు. సన్న బియ్యం ఇస్తున్నావు, సన్న బియ్యం ఇచ్చినావు. సన్న బియ్యం ఏముంది? మొత్తం గంజి అంబలి బంక. ఆయన తినొచ్చినంటాడు, పోయి ఈడ తినొచ్చినట్టు రెవెన్యూ శాఖ మంత్రి అంటాడు పొంగిలేడు శ్రీనివాసరెడ్డి. ఈడ మంచిగా ఉంది అంటాడు ఆయన. సీఎం పోయి ఆడ తినొచ్చినంటాడు. ఒక్కసారి నీ ఇంట్లో వండిపించుకొని తినసుడు. మేము తింటున్నాం కదా, మాకు తెలుసు అది. ఒక్కసారి వండిపించుకొని తినసుడు. ప్రజల మధ్యలో తింటారు. ఏదంటే టూప్ టాప్ అంతే. మీడియా చూపించాలి, వార్తలలో గొప్పగా ఉందని చూపించుకోవాలి మనం అంతే. నువ్వు వండిపించుకొని తినసుడు, నీ ఇంట్లో వండిపించుకొని తినసుడు. అవి ఎట్లా ఉన్నాయి ఆ బియ్యం? అవి ఎట్లా ఉన్నాయి? అరే అందరు తింటారు సార్. నేను ఏం చెప్తున్నా, మేము తిన్నాం కదా, మేము రోజు అవే తింటున్నాం కదా. అవి ఎట్లున్నాయి మాకు తెలియదా? మేము వ్యవసాయం చేసిన వాళ్ళం, మాకు అంతా తెలుసు ఏ పంట ఎట్లా పంతుంది, ఏం కథ అనేది మాకు అంతా గుర్తు క్లారిటీగా. నువ్వు తిన్నావని గొప్పలు చెప్పుకున్నాడు కాదు, ఆ తిన్నది ఏంటంటే పబ్లిక్ ముందర చెప్పడానికి కోసమే తిన్నావు నువ్వు అంతా చెప్తా. కానీ
అది ఎలాంటి ఉపయోగం లేదు. దాన్ని కూడా రద్దు క్యాన్సిల్ చేయండి. మంచి బియ్యం ఇవ్వండి. సన్న బియ్యం ఇస్తున్నావు కదా, అవే సన్న బియ్యం ఈ నెల ఇచ్చినావు. మొత్తం ఆ బియ్యం మొత్తం ఖరాబ్ అయినాయి. మొత్తం ఇట్లా గట్క అన్నం అంతే గట్క ఉంది. అందుకనే ఇప్పుడు వచ్చే నెలలన్నా మంచి బియ్యం ఇవ్వండి, పరువును వాడబెట్టుకోండి. లేకపోతే అవి తీసుకొచ్చి సీఎం క్యాంప్ ఆఫీస్ ముందరనే వస్తాను, ఈయనే వస్తా నేను తెచ్చి ఈడా సెక్రటరియట్ కాడ వస్తా. అవి తీసుకొచ్చి 1 కేజీ బియ్యం తెచ్చి ఈడ వస్తా. ముఖ్యమంత్రికి ఏం చెప్తున్నాం, వికలాంగుల సమస్యలు పరిష్కరిస్తేనే మంచిది. లేకపోతే ఇక నీ సంగతి ఏందో మేము చూసుకుంటాం. తప్పకుండా ఆయన ఏం చేస్తారా, రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసి ఒక క్రిమినల్ కేసు పెట్టి జైల్లో పెడతాడు అంతే. ఆయన చేసే పని చేతగానికి ఏం పని వస్తుంది? గదే మరి చేతగాని పనికి అదే చేస్తాడు. కలిసే ప్రయత్నం చేయకపోయినా ముఖ్యమంత్రిని అడగలవనిస్తారు సార్. ఆయనకి ఐపీ ఇప్పుడు వాళ్ళకి మంచి లీడర్లు కావాలి, ఐటీ కంపెనీలు కావాలి, కోటీశ్వరులు కలవనిస్తాడు. పేదలను ఎందుకు కలవనిస్తాడు? ఈయన ఏం చెప్పిండు, ఇప్పుడు ప్రజాభవన్ అని చెప్పిండు. ప్రజాభవన్లో ఎనీ టైం ఉంటున్నాడు. ఉన్నాడా? ఒక్కనాడు వచ్చిండా? ఆయన ముఖానికి ఒక్కనాడు వచ్చిందంటే ఇప్పుడు ఆగలేడు. డిప్యూటీ సీఎం ఉంటుండే అంటుండు. ఆ డిప్యూటీ సీఎం మరి ఎడ ఉన్నాడో ఏ మూలకు దాచుకున్నాడో నాకు అయితే తెలియదు. బట్టి విక్రమార్క ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వస్తేనే దగ్గర పిలుచుకొని మాట్లాడతారు. ఏంటన్నా 15 రోజులకు 10 రోజులకు వస్తాయి. మరి మమ్మల్ని ఏడ కలవనిస్తారు వాళ్ళు? మమ్మల్ని ఎందుకు కలవనిస్తారు వాళ్ళు? ఎట్లా ఎందుకు కలుస్తారు? ఓట్లప్పుడు ఇంటింటికి తిరుగుతారు. బహిరంగ సభలు పెట్టినప్పుడు రారి తమ్ముడు ఈ యూనియన్ లీడర్ ఆ యూనియన్ లీడర్ అని చెప్పి స్టేజ్ మీదకి వచ్చి చేతులు చేయి కలుపుతారు, ఒక సాల్వ కలుపుతారు. ఎందుకంటే ఓట్లు గుంజుకోవాలి, సీట్లో కూర్చోవాలి. నీ సీట్ ఎట్లా ఊడగొట్టాలో మాకు తెలుసు. అంతే. కేసీఆర్ కూడా తుక్కులో ఊడిచ్చినాం. నువ్వు పెద్ద గొప్పవా? తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ని తుక్కులో ఊడగొట్టిన 40 సీట్లకు పరిమితం కాలే. నువ్వెంత పెద్ద లెక్క? ఆయన ఉంది ముందల ముసర్ల పండుగ. ఆయన చెప్పదలుచుకుని నేను రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా దయచేసి అంతకాడికి తెచ్చుకోకు, వికలాంగుల సమస్యలు పరిష్కరించామని చెప్తున్నా. లేకపోతే నీకు పనిష్మెంట్ ఎట్టి ఇవ్వాలని అట్టిస్తాం. నీ కేసులకు భయపడుతున్నాం కాదు. నీ ఆర్మీ పోలీసులు కానీ, నీ బెటాలియన్ పోలీసులు కానీ అటువంటి ఏగి తీయని. ఇప్పుడు అటువంటి పోలీసులతో ఏగి దెబ్బలు తిని జైల్లో పాలై ఉద్యమం నడిపించిన వాళ్ళం మేము. ఇవాళ జైలుకి పట్టించిన పోయి మంచిగా సెల్లపల్లి జైలు హాయిగా తింటాం, 4 రోజులకు వస్తాం. అయినా వదలం నిన్ను. ఇంకెందుకు భయం? నీకు భయపడతావా మేము? నువ్వు మాకు భయపడి పని చేయాలి. మాకు భయపడి ప్రజలకు తలంగి పని చేయాలి. నువ్వు సీఎం ముఖ్యమంత్రి అయితే ప్రజలకు తలంగి పని చేసిన నెంబర్ 1 సీఎం. కేసీఆర్ అరలో దాచుకున్నావు, మరి నువ్వేడ దాచుకున్నావా? ప్రగతి భవన్లు ఎక్కడ పడినావు? నువ్వు సెక్రటరియట్లు ఎక్కడ పడినావు? నువ్వు కలవరిస్తున్నావు అన్న. నీకు కావాల్సిన ఆదాయం కోసం ఎవరెవరైతే విఐపీలు కోటీశ్వరులు వస్తారో వాళ్ళకు ఒక శాలువ కలిపి కథ ఇది అగ్రిమెంట్ అది అగ్రిమెంట్ దానికోసం చూసుకుంటావు. కానీ పేద ప్రజలు ఎక్కడైనా కలిసిరా? ఇంతమంది 1000 మంది వస్తారు ఇక్కడ ప్రజావాణి మీటింగ్లో. ఒక్కరైనా కలిసిరా అడగండి. రోజు వారంలో 1000 మంది వస్తారు. ఎవరినైనా కలిసినా నీ ముఖానికి కలిసినవా? నువ్వు రేవంత్ రెడ్డి నేను స్పష్టంగా చెప్తున్నా, నీ ముఖానికి ఎవరికైనా కలిసినవా చెప్పు. నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, నీ పరిపాలన నువ్వే. పేద ప్రజలకు ఇంకేం చేస్తావే? నువ్వు ఏం చేస్తావు? గాలిలో కొట్టుకపోతే అనుకుంది, గాలిలో కొట్టుకపోతారు తప్పకుండా. గాలి దుమారం వస్తుంది, అలా సైతాన్ లెక్క మేము ఉంటాం. నిన్నెక్కడ నువ్వు కాళ్ళ అక్కడ నొక్కుతాం.